హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఎంతో రుచికరమైన మసాలా కిచిడీతో. చాలా హెల్తీగా, త్వరగా, రుచికరంగా కావాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. లంచ్ బాక్సెస్ కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ చేసుకోవడం. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యము, ఒక కప్పు పెసరపప్పును వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పును కూడా తీసుకోండి. ఇందులో నీళ్ళని వేసుకొని పప్పును బియ్యంని నీట్గా కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని మొత్తం వంపేసేయండి. ఇందులోనే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని పప్పును బియ్యంని కొద్దిసేపు నాననివ్వండి. కిచిడీ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నవి ఆనియన్, క్యారెట్, ఆలు, టమోటో, పచ్చిమిర్చి, బఠానీలు తీసుకున్నాను. ఇప్పుడు కిచిడీ ఎలా చేసుకున్నా చూద్దాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. కిచిడీ నెయ్యితో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చకపోతే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమోటోలను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, టమోటో కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు ఆలు, 1/2 కప్పు బఠానీని వేసుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చితే ఇందులో వంకాయ, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు బాగా స్పైసీగా కావాలంటే ఈ ప్లేస్లో మీరు కారపొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే కారపొడిని వేసుకోవట్లేదు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోవాలి. కిచిడీ అంటేనే కొద్దిగా మెత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను 1 కప్పుకు 3 కప్పుల లెక్క నీళ్ళని వేసుకుంటున్నానండి. ఆ లెక్కను నేను 2 కప్పులకు గాను 6 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పొడి పొడిగా కావాలి అనిపిస్తే మీరు 4 కప్పుల నీళ్ళనే వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మరో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మొత్తం 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయండి. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే రుచికరమైన కిచిడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కిచిడీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు కూడా పొడి పొడిగా కావాలి అనిపిస్తే ఇక్కడ మీరు 1 కప్పుకు 2 కప్పుల నీళ్ళనే వేసుకోండి. అప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా మెత్తగా కావాలి అనిపిస్తే నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఈ కిచిడీ పైన ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా సులభం చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బిల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.